రెస్టారెంట్లలో బోన్ మ్యారో ఆర్డర్ చేసినప్పుడు వెయిటర్ ఒక చిన్న సుత్తితో ఎముకను అలా తట్టగానే అది చాలా సులభంగా విరిగిపోవటం మీరు ఎప్పుడైనా గమనించారా? ఎంత గట్టిగా కనిపించినా అదంత ఈజీగా ఎలా విరిగిపోతుందో తెలుసా? నిజానికి ఆ ఎముకలు సహజంగా విరగవు. చాలా రెస్టారెంట్లలో వాటిని ముందే ప్లాన్డ్ గా కట్ చేసి ఉంచుతారు. ఇక్కడే కస్టమర్లకు ఒక పెద్ద అనుమానం మొదలవుతుంది. అసలు మనం తినేది నిజమైన బోన్ మ్యారోనేనా? నిజమైన బోన్ మ్యారో చాలా రిచ్ గా ఆయిలీ టెక్స్చర్ తో చూడటానికి నోరూరించే క్రీమీ ఫ్యాట్ లాగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో కొన్ని హోటళ్లలో కృత్రిమంగా తయారు చేసిన మ్యారోను ఎముకల లోపల నింపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కస్టమర్లు మిగిలిపోయిన ఎముకలను ఇంటికి తీసుకెళ్తామంటే కొన్ని హోటళ్ల సిబ్బంది అస్సలు ఒప్పుకోరు. ఎందుకో తెలుసా? ఆ ఎముకలు రోజువారీ వాడే పాత నటులు కావచ్చు. అంటే అదే ఎముకను క్లీన్ చేసి మళ్ళీ కొత్త మ్యారో నింపి వేరే కస్టమర్లకు సర్వ్ చేస్తారన్నమాట. ఈ మోసం కేవలం మ్యారోతోనే ఆగలేదు. కొన్ని చోట్ల రిబ్స్ కూడా నకిలీవి తయారు చేస్తున్నారు. వేర్వేరు మాంసం ముక్కల మధ్యలోకి ఒక పాత ఎముకను దూర్చి వాటిని ఒకదానికొకటి బైండ్ చేసి అచ్చం ఒరిజినల్ రిబ్ లాగా కనిపించేలా మాయ చేస్తున్నారు. కల్లారా చూస్తే తప్ప నమ్మలేని ఇలాంటి ఫుడ్ ట్రిక్స్ మార్కెట్లో చాలానే ఉన్నాయి. బయట తినేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి.